హాయ్ అండి. అందరూ బాగున్నారా అండి? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఫ్రెండ్స్, ఈరోజు నేను మీ ముందుకు రావడానికి గల కారణం ఏంటనేది చెప్పేస్తానండి. మీ ముందుకొచ్చి చాలా రోజులైపోయింది. అందరూ బాగున్నారండి. మన ఛానల్ని మీరు ఇలాగే ముందుకు నడిపించండి. మీకు తెలిసిన వారందరికీ కూడా షేర్ చేయండి. మరో మనకి మరో ఛానల్ కూడా పెట్టానండి నేను. ఇదొకటి సక్సెస్ కాలేదు, కానీ మళ్ళీ ఇంకొక ఛానల్ కూడా సక్సెస్ చేద్దాము అనే ఒక ధైర్యంతో ముందుకెళ్తున్నాను అనమాట. అది టైలరింగ్ వీడియోస్ పెడుతున్నాను. దాని పేరు వచ్చేసి దివ్య బొటిక్ అండి. మా పెద్దమ్మాయి పేరు మీద నేను అది ఛానల్ పెట్టాను అనమాట. దివ్య బొటిక్ అనేది పేరుతోని మన ఛానల్ అనేది రన్ అవుతుంది. మీరు ఆ యాప్లోకి వెళ్ళి కూడా ఆ ఛానల్లోకి వెళ్ళి కూడా మీరు టైలరింగ్ వీడియోస్ ఎవరికైనా కావాలి అనుకున్నప్పుడు అందులో చూసుకుంటే మీకు చాలా మట్టిగా అన్నీ కూడా క్లియర్గా నేను చెప్పడం జరిగిందండి బ్లౌజుల గురించి. అయితే ఈరోజు ప్రత్యేకంగా మీ ముందుకి రావడానికి గల కారణం చెప్పాను కదా. ఈ క్లియర్ స్కిన్ యాప్లో నేను యాప్ అనేది డౌన్లోడ్ చేసుకుని ప్లే స్టోర్లోని ఈ యాప్ స్టోర్ చేసిన తర్వాత మన వివరాలు, అంటే మనకి ఏదన్నా ఫేస్ మీద ఇబ్బంది ఉన్నా, హెయిర్కి ఇబ్బంది ఉన్నా, హెయిర్ ఊడిపోయినా, లేదంటే ఫేస్ మీద మచ్చలు వచ్చినా అవన్నిటికి కూడా ఈ క్లియర్ స్కిన్ యాప్ వాళ్ళ దగ్గర సొల్యూషన్ అయితే ఉంటుందండి. నాకు తెలిసిన విషయాలు మాత్రమే మీకు చెప్పదలుచుకున్నాను. నాకు అన్ని విషయాలు, అంటే ప్రతి దానికి దేనికి ఉపయోగపడుతుంది, ఏం కలుస్తాయి, ఇలాంటివి నాకు ఏం తెలియవు. కానీ దీని రిజల్ట్ ఎలా ఉందనేది మాత్రం మీకు మళ్ళీ కూడా అప్డేట్ చేస్తాను. ఇది వాడిన తర్వాత నేను ఫస్ట్ టైం తెప్పించుకున్నానండి. అయితే నా ముక్కు మీద మచ్చ వస్తుంది అనమాట అండి. ఇలా వైట్ కలర్లో ఇలా మచ్చ వస్తుంది అనమాట. ఈ సైడ్లు వైట్గా వచ్చి నెక్స్ట్ ఇక్కడ మెలాస్మా ఏమోనండి బ్లాక్గా వస్తుంది అనమాట కొంచెము. నాకు ఆ చిన్న మచ్చ ఉండేసరికే నా ఫేస్ మీద పింపుల్స్ ఉండవు, కాకపోతే ఓపెన్ పోర్స్ ఎక్కువ ఉంటాయన్నమాట. వీటికి కూడా దీంట్లో మనకి సొల్యూషన్ అనేది దొరుకుతుంది అంటండి. అందుకనేసే అంటే ఈ నల్ల మచ్చలు, అలాగే నేను బండి మీద తిరుగుతాను కాబట్టి ఇక్కడ నుండి ఇక్కడికి ఈ సైడ్లు కూడా బ్లాక్ అవుతున్నాయి, అలాగే ఓపెన్ పోర్స్ కూడా ఎక్కువ ఉన్నాయి. ఇంకొకటి ఏంటంటే చాలా ముఖ్యమైనది, థైరాయిడ్ ఉన్న వాళ్ళకి స్కిన్ అనేది చాలా డల్ అవుతుందంటండి. అందుకోసం అనేసి కూడా నేను ఈ యాప్లో ఈ మచ్చల గురించి అన్నిటికి సొల్యూషన్గా ఇది తెప్పించుకున్నాను. ఈ ప్రోడక్ట్ మీ ముందు ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి. అలాగే ఇది ఎలా వాడాలనేది కూడా చెప్తాను. నేను అన్నీ కూడా నా గురించి ఏమంటారు, నేను నా స్కిన్ మీద అంటే ఒక స్కానర్ లాంటిది మనం నొక్కినట్టయితే అది మన ఫేస్ని స్కాన్ చేస్తుంది అనమాట. మనకి ఎక్కడెక్కడ మచ్చలు ఉన్నాయి, పొక్కులు ఉన్నాయి, ఏంటి అనేది అన్నీ కూడా అది స్కాన్ చేసి చూపిస్తుంది. దానివల్ల మనకి మన మీద ఏం మచ్చలు ఉన్నాయనేది వాళ్ళకి తెలుస్తుంది. అలాగే మనం కూడా కొన్ని విషయాలు టైప్ చేయాల్సి ఉంటుంది. మన హెల్త్ ఎలా ఉంటుంది, మనకి ఏమి ఇబ్బందులు ఉన్నాయి, థైరాయిడ్ ఉందా, ఇంకా చాలా రకాలు ఉంటాయండి. అంటే అక్కడ కొన్ని ప్రశ్నల్లాగా ఉంటాయన్నమాట. యాప్లోకి వెళ్ళిన తర్వాత 1 by 1 వస్తూ ఉంటాయి. మనకి ఏమీ తెలియని అవసరం లేదు యాప్ గురించి. యాప్ని డౌన్లోడ్ చేసుకొని ప్లే స్టోర్లో యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఆ యాప్ని ఓపెన్ చేసిన తర్వాత మనం స్కాన్ చేయవలసి ఉంటుంది ఫేస్ని. స్కాన్ చేసిన తర్వాత నేను కాబట్టి ఫేస్ గురించి చెప్తున్నాను. స్కాన్ చేసిన తర్వాత మన ఫేస్ మీద ఎక్కడ ఏమున్నాయి అనేది అది తీసుకుంటుంది అనమాట. తీసుకున్న తర్వాత అవన్నిటికి కూడా మనకి సొల్యూషన్గా కొన్ని ప్రొడక్ట్స్ ఇస్తారండి.
అలా మనం ఓకే చేసుకోవాలి. మన హెల్త్ కంప్లైంట్స్ ఏమన్నా ఉంటే అక్కడ టైప్ చేయాలన్నమాట. వాయిస్ కూడా ఇవ్వచ్చు. అలా మనం అన్నిటికి రిప్లై ఇచ్చిన తర్వాత మనకి ఒక కిట్ అనేది తయారు చేసి ఇలా మనకి పంపించడం జరుగుతుంది. చూస్తున్నారండి, ఇలా నేను చెప్పిన ఇబ్బందులన్నిటికీ కూడా సొల్యూషన్గా ఈ కిట్ అనేది పంపించారు. ఇందులో 4 రకాలు ఉన్నాయండి. ఈ 4 రకాలు కూడా ఒకటి నైట్ క్రీము, ఒకటి సన్ స్క్రీము లాంటిది అనమాట, ఒకటి ఫేస్ వాష్ లాంటిది. ఇవన్నీ కూడా వచ్చినాయి. ఒకదాని తర్వాత మనం ఒకటి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. నైట్ క్రీము ఇవన్నీ కూడా ఉన్నాయండి ఇందులోని. మనకి మొత్తం కలిసి 4 క్రీమ్స్ వచ్చినాయి ఇందులో. ఈ 4 క్రీమ్స్లోని మనం ఎలా వాడాలనేది కూడా మళ్ళీ యాప్లోకి వెళ్ళి మనం చూసుకున్నట్టయితే ఏది ఎలా వాడాలనేది దాంట్లో వివరంగా ఉంటుంది. అంటే ఎవరి దానికి పర్సనల్గా చెప్తున్నాను అనమాట, వివరంగా ఉంటుంది. అవన్నీ కూడా మనం అబ్జర్వ్ చేసుకుని అంటే చూసుకుని ఆ ప్రోడక్ట్స్ అనేది వాడుకోవాలి. మరి నేను చూసిందైతే చాలా వీడియోస్ చూశానండి. ఇలా చూడండి, ఈ ప్రోడక్ట్స్ వచ్చినాయి అనమాట. ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఇలా ఇన్ని ప్రోడక్ట్స్ అంటే 4 ప్రోడక్ట్స్ వచ్చినాయి. ఇలా మనం చెప్పిన దాన్ని బట్టి ఇలా వచ్చినాయి అండి. అలాగే నేను వీడియో చాలా చూసి ఉన్నానన్నమాట. నాకు వీడియోస్ని బట్టే నాకు అర్థమైంది ఈ ప్రోడక్ట్ వాడితే ఎలా ఉంటుంది ఏంటి అనేది. వాళ్ళని చూసి నేను కూడా ఫాలో అవుదాము అసలు అనేసి. మనం స్కిన్ డాక్టర్ దగ్గరికి వెళ్ళినా కానీ అన్ని ఖర్చులు పోను, ఈ మాత్రం అవుతుంది కదండి. అయితే చెప్తాను వినండి, నాకు అమౌంట్ ఎంత అయింది అనేది మీకు చెప్తాను లాస్ట్లోని. అలాగే ఇది ఏ విధంగా యూజ్ చేసుకోవాలనేది కూడా చెప్తానండి. ముందుగా అయితే ఈ ప్రోడక్ట్ అనేది ఫేస్ వాష్ అనమాట. దీన్ని తీసుకొని మనం ఫేస్కి బాగా మసాజ్ చేసేసి అంటే ఒక 5 టైమ్స్ అలా కొంచెం రబ్ చేసినట్టు చేసి కడిగేసుకోవాలి. అది మీ ముందే చేసి చూపిస్తాను చూడండి. నా జిడ్డు ఫేస్ మీదే నేను అప్లై చేస్తున్నాను. ఇది ఎలా వర్క్ అవుతుంది అనేది మీకు కూడా తెలియాలి కదా. ఇక నుండి నేను అప్డేట్ కూడా ఇస్తానండి. మన ఛానల్ని ఇలాగే కంటిన్యూ చేసుకున్నారు అంటే మనం నా రిజల్ట్ అనేది మీకు చెప్తూ ఉంటాను. చూడండి, జస్ట్ 1 పంప్ అనేది ఇలా ఒక్కసారి ఫ్రెష్ చేస్తున్నాను నేను. ఇదిగోనండి, ఇంత తీసుకున్నాను అనమాట. ఒక్కసారి మనం ఫ్రెష్ చేసుకుంటే సరిపోతుంది. అది ఇలా మనం ఇది ఫోమ్ టైప్లో ఉందండి. మొత్తం చూస్తున్నారు కదా, ఫోమ్ టైప్లో ఉందన్నమాట. మంచి స్మెల్గానే ఉంది. నాకు ఏమీ అంటే మొటిమలు ఉండవు, పింపుల్స్ ఉండవు, అలాగే మచ్చలు కూడా ఏమి ఉండవండి నా ఫేస్ మీద. నన్ను మా అమ్మగారు నన్ను అంత జాగ్రత్తగా చూసుకున్నారేమో అని నాకు అనిపిస్తూ ఉంటుంది. అసలు నా ఫేస్ మీద ఎక్కడా కూడా ఒక ఘాట్ అనేది ఉండదు. నా స్కూల్లో ఫ్రెండ్స్ నన్ను ఆటల్లో అవి ఇలా గిచ్చుతూ ఉంటారు కదా, ఆ మచ్చలు తప్ప నాకు ఇంకేమి ఉండవు. అలాంటిది మా అమ్మగారు అయితే అసలు నన్ను చాలా బాగా చూసుకున్నారేమో. నాకు అసలు అంటే కొంతమందికి ఇక్కడ చిన్న చిన్న ఘాట్లు ఎక్కడో దుక్కుని కుట్లు పడ్డం అని లేకపోతే ఒక దెబ్బ తగలడం అని ఇలా ఉంటాయి కదండి. అలాంటివి ఏమి ఉండవు నా ఫేస్ మీద. చాలా నీట్గా ఉంటుంది అనమాట. మనకి ఒక పంప్ అనేది సరిపోవట్లేదండి ఫేస్కి. మళ్ళీ సెకండ్ టైం తీసుకుంటున్నాను నేను. ఈ విధంగా కొంచెం రబ్ చేసుకుంటూ మనం జస్ట్ మసాజ్ లాగా కూడా ఇచ్చుకుంటూ ఇలా క్లీన్ చేసుకోవాలి ఫేస్ అనేది. ఈరోజు మీ ముందు కాబట్టి నేను ఒక 5 మినిట్స్ అలా ఫేస్ వాష్ అయినా సరేనండి,
మనం ఒక 5 మినిట్స్ అలాగా ఉంచుకొని ఫేస్ మీద క్లీన్ చేసుకున్నాము అంటే దాని రిజల్ట్ అనేది ఫేస్ మీద పనిచేస్తుందండి. చూస్తున్నారు కదా, నేను ఇలా ఒకసారి మీ ముందే చూపించాలి అనే ఒక ఉద్దేశంతో క్లీన్ చేసేసుకుంటున్నాను. ఈ విధంగా మనం క్లీన్ చేసుకున్న తర్వాత మళ్ళీ మరో క్రీమ్ పెట్టాలండి. ఇది దీంట్లో మనకి నైట్ క్రీమ్ కూడా ఉంటుంది. డేలో అయితే 2-3 టైమ్స్ మనం సన్ స్క్రీన్ కూడా వాడాల్సి ఉంటుంది. ఇందులోనే ఉంటుంది అనమాట సన్ స్క్రీన్ లోషన్ కూడా. మనం ఫేస్తో పాటు నెక్ కూడా యూజ్ చేసుకోవచ్చండి. ప్రతిదీ కూడా ఫేసు నెక్ అనమాట. అంటే ఆ యాప్లో నేను అన్నీ చదివేటప్పుడు తెలుసుకున్న విషయం ఇది. వాళ్ళు మనకి చెప్పేటప్పుడే ఫేసు నెక్ కూడా చేసుకోమనేసి ఉంటుందన్నమాట దాంట్లోని. అలా నేను చూడండి, నేనైతే ఫేస్ వాష్ చేసేసాను కదా. ఇది వచ్చేసి ఫేస్ వాష్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి సన్ స్క్రీన్ లోషను. ఇది కూడా మనం జస్ట్ కొద్దిగా తీసుకొని, ఇది డేలో 3 అవర్స్కి ఒకసారి పెట్టుకోమని చెప్తుందండి యాప్లో అయితే. జస్ట్ కొద్దిగా తీసుకొని, చూస్తున్నారు కదా, ఇది సన్ స్క్రీన్ లోషన్ లాంటిది. మనకి బ్లాక్నెస్ ఇవన్నీ పోవడానికి మనం 3 అవర్స్కి 3 గంటలకు ఒక్కసారి మనం ఇలా కొంచెం తీసుకొని, చూపిస్తున్నాను చూసారండి, జస్ట్ కొద్దిగా తీసుకొని అప్లై చేసుకోవాలన్నమాట. నా ఫేస్ ఇప్పుడే కలర్ వచ్చేసిందండి, ఎందుకో తెలియదు. చాలా బాగా అనిపిస్తుంది. జస్ట్ ఫేస్ వాష్ ఒకటే చేశాను కదా, ఫేస్ కొద్దిగా జిడ్డు పట్టేసి ఉంది. అయినా సరే ఈ ఫేస్ వాష్ చేయగానే మంచి నీట్ లుక్ కనపడుతుంది నాకు. మనం ఈ విధంగా మొత్తం కవర్ చేసేయాలండి. జస్ట్ కొద్దిగా వైట్గా అనిపిస్తుంది ఇది. అయినా సరే మనం కొంచెం ఈ విధంగా రబ్ చేసుకున్నట్టయితే మొత్తం చూడండి ఫేస్లో అబ్జర్వ్ అయిపోయింది అనమాట. పూర్తిగా మొత్తం ఇలా నీట్గా అబ్జర్వ్ చేసుకుంది స్కిన్ అయితేని. మనం ఆ తర్వాత ఇది అయిపోయిన తర్వాత దీన్నే మనం డైలీ 2-3 టైమ్స్ యూజ్ చేసుకోవాలని చూసారండి. ఇది వచ్చేసి ఒకటి జెల్, ఒకటి వచ్చేసి నైట్ క్రీము అనమాట. అవి కూడా ఇప్పుడు నేను వాడుతున్నాను. వీటిని నైట్ క్రీము అండి, మనం ఫేస్ వాష్ చేసిన తర్వాత నైట్ క్రీమ్ అనేది వాడుకోవాలన్నమాట. ఇప్పుడైతే నేను ఇది కొద్దిగా తీసుకొని యూజ్ చేస్తున్నాను చూడండి. మనం ఇలా నైట్ క్రీమ్ అనేది యూజ్ చేసింది నైట్ మొత్తం అంతా కూడా ఉంచేసుకొని డే టైము అంటే మార్నింగు మనం దీన్ని క్లీన్ చేసుకోవాల్సి ఉంటుంది మళ్ళీ సన్ స్క్రీన్ లోషన్ తోటేని. ఓకేనండి, ఇది కూడా జెల్ని కూడా చూస్తున్నాను నేను. మనం దీన్ని ఓదాన్ తర్వాత ఒకటి కూడా యూజ్ చేసేసుకోవాలండి. ముందుగా అయితే జెల్ ఉపయోగిస్తున్నాను నేను. ఇక్కడ మనకి ఎక్కడైతే మచ్చలు ఎక్కువగా అనిపిస్తున్నాయో, నాకైతే ఇక్కడ జస్ట్ ఒక చిన్న మచ్చ ఉందండి, దాని దగ్గర పెడుతున్నాను. అలా మొత్తం అంతా కూడా ఫేసు అంతా కూడా ఉపయోగించుకోవాలి దీన్ని.
మనం ఫేస్ వాష్ చేసిన ఒక 15 నిమిషాల తర్వాత ఈ క్రీములు అనేవి అప్లై చేసుకోవాలండి. వెంటనే కూడా అప్లై చేయకూడదు అనమాట, ఒకదాని తర్వాత ఒకటి. నేనైతే అలాగే చూసి చదువుకొని ఈ విధంగా చేస్తున్నాను నేను. మనం ఇలా జెల్ అనేది అప్లై చేసిన తర్వాత మళ్ళీ జస్ట్ ఒక 5 మినిట్స్ ఆగుతాను. చూడండి, చూస్తూనే ఉండండి ఫ్రెండ్స్. అలాగే మనం ఈ క్లియర్ స్కిన్ వాడడం అనేది అసలు నేను చాలామంది యూట్యూబ్ వీడియోస్లో చూస్తున్నానండి. ప్రతి ఒక్కటి కూడా యూట్యూబ్లో నేను చూసిన తర్వాతనే, అంటే వాళ్ళ రిజల్ట్ ఎలా ఉంటాయి ఏంటి అనేది నేను చూసిన తర్వాతే నేను ఇలా తెప్పించుకోవడం అనేది జరుగుతుందన్నమాట. నాకు కళ్ళజోడు బాగా అలవాటు అయిపోయిందండి. ఇది లేకపోతే మీరు నాకు క్లియర్గా కనిపించట్లేదు, ఓకేనా? అయితే ఇలా ఈ మనం లేడీస్ బయటికి వెళ్ళే వాళ్ళము ఒక 40 ఇయర్స్ దాటిన తర్వాత, అంటే ఇప్పుడు నిజం చెప్పాలంటే ఎంగేజ్ నుంచే మచ్చలు వచ్చేస్తున్నాయి అనుకోండి, పింపుల్స్ వల్ల, లేకపోతే పిల్లలైనా సరే ఎంగేజ్లో ఉన్న వాళ్ళైనా సరే కొంచెం ఏజ్ వచ్చినా కానీ మచ్చలు అనేది సహజమైపోయింది ఇప్పుడు ఫేస్ మీద. మనం ఎంత స్టైల్గా ఉందామన్నా కానీ ఇవి ఉండడం వల్ల ఎక్కడో మనకి ఆ మచ్చ ఉంది, మన ఫేస్ నీట్గా ఉండదు అనే ఒక చిన్న ఒక ఇబ్బంది అనేది మనసులో ఎప్పుడూ ఉంటుందన్నమాట. అలా కాకుండా కొంచెం మనం ఏమన్నా ఇలాంటి యూజ్ చేసుకున్నాము అంటే కొంచెం తొందరగా వాటిని పోగొట్టుకునే అవకాశం ఉంటుంది కదండి. అలా అనేసి ఇవి మనం జాగ్రత్తగా వాడుకుంటే చాలా రోజులు వస్తున్నాయి. కనీసం మనం ఈ ప్రోడక్ట్ అనేది ఒక 2 నెలలు అలా యూజ్ చేసుకుంటే బాగుంటుంది నాకు తెలిసి. అంటే ఒక్క ప్రోడక్ట్ని మనం ఒకసారి ఆర్డర్ చేసిన ప్రోడక్ట్ని ఒక 2 నెలలు వాడుకుంటే బాగుంటుందండి. నేను వీటికి ఎంత ఖర్చు పెట్టాను అనేది చెప్తాను. అలాగే నేను ఇలా 2 నెలలకి వాడుకుంటే బాగుంటుంది అనే ఒక మాట నేను ఎందుకు అంటున్నానంటే, అమౌంట్ కూడా మనకి కలిసి వస్తుంది కదా. స్లోగా కొద్దిగా తీసుకుని వాడుకోవడం వల్ల కొన్ని రోజులు ఎక్కువ వాడుకుంటే మనకి అమౌంట్ అనేది కలిసి వస్తుంది. మనం లైన్లో దీన్ని కంటిన్యూగా వాడుతున్నాము అనే ఒక మనకి కూడా తృప్తి అనేది ఉంటుంది. మచ్చలు కూడా స్లోగా ఏదైనా కానీ జస్ట్ ఇలా వాడి అలా ఆపేసి చేస్తే తగ్గవండి. మనం కంటిన్యూ చేసుకుంటే బాగుంటుంది. మనం ఇంట్లో చాలా చిట్కాలు ఉపయోగిస్తూ ఉంటాము, కానీ అవి అప్పటికప్పుడే మనకి బాగానే అనిపిస్తాయి, కానీ నెక్స్ట్ డేకి మళ్ళీ మనం వాటిని ట్రై చేయలేము. అందుకోసం అనేసి ఇటువంటి మనం వాడుకున్నాము అంటే మంచి రిజల్ట్ ఉంటుందని నేను అనుకుంటున్నాను. మరి చాలామందిని చూశాను, రిజల్ట్ చాలా బాగుంది అనే ఒక మాట అనేది నాకు వచ్చిన తర్వాతనే నేను ఈ ప్రోడక్ట్ అనేది తెప్పించుకున్నాను. ఈ ప్రోడక్ట్ నాకు ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా ఉంటుందండి. నాకు పడ్డ రేట్ అయితే మాత్రం 1500కి వచ్చినాయి అనమాట. ఈ 4 ప్రోడక్ట్లు కలిపి 1499 రూపాయలకి ఈ ప్రోడక్ట్ అనేది నాకు వచ్చింది. ఇది నేను 2 నెలలు అంటున్నాను, కానీ ఈ వాడేటప్పుడు చూడాలండి. ఇలా మనం కొంచెమే తీసుకుంటున్నాము. జెల్ అయితే మనం డే ఒకసారి, ఈవినింగ్ నైట్ ఒకసారి యూజ్ చేసుకోవచ్చు. అలాగే నైట్ క్రీమ్ అయితే నైట్ ఒక్కసారి యూజ్ చేస్తాము. అలాగే ఫేస్ వాష్ మనం డేలో 2 టైమ్స్ యూజ్ చేసుకోవాలి. అలాగే ఈ లోషన్ ఉంది కదండి, ఇది మనకి 3 అవర్స్కి ఒకసారి మనం బయటికి వెళ్ళిపోయినా కానీ ఇంట్లో ఉన్నా కానీ ఇలా ఇది కూడా వాడుకోవాలనేసి ఉందన్నమాట. ఈ ప్రోడక్ట్స్ అన్నీ కూడా మనకి బాగానే కొన్ని రోజులు వచ్చేలాగా ఉన్నాయండి. 1400 అంటే బెటరే అనిపించింది నాకు. ఒక 2 నెలలన్నా ఇవి వస్తాయి. మరి మనకి మరీ హెవీగా తీసేసుకుని వేస్ట్ చేయకుండా వాడుకుంటేనే. ఇంకా నేనైతే 5 మినిట్స్ అయిపోయిందనే అనుకుంటున్నాను. ఇక్కడ ఈ నైట్ క్రీమ్ అనేది అప్లై చేసేసుకుంటున్నానండి.
మనం ఇలా నైట్ క్రీమ్ అప్లై చేసేసి డే అంతా కూడా దీన్ని ఇలానే వదిలేసుకోవాలన్నమాట. దీన్నైతే నేను మసాజ్లు ఏమి ఇవ్వట్లేదండి, జస్ట్ ఫేస్కి ఇలా అప్లై చేసేసి వదిలేస్తున్నాను అంతేని. మీకు ఈరోజు ఇలా చూపిస్తున్నాను కాబట్టి నేను నెక్కి అయితే ఏం పెట్టట్లేదు, కానీ నెక్ కూడా యూజ్ చేస్తానండి. ఈ కాడ నుంచి నేను డైలీ యూజ్ చేసేటప్పుడు ఫేసు నెక్ కూడా మనకి ఏం చేసినా కానీ ఫేసు నెక్ ఈవెన్గా ఉండాలి కాబట్టి ఫేసు నెక్ కూడా చేయాలి. ఓకేనండి, ఇదేనండి మన క్లియర్ స్కిన్ యాప్ గురించి, అలాగే క్లియర్ స్కిన్ నేను వాడే ఈ ప్రోడక్ట్ గురించి వివరాలు. ఓకేనండి, మీకు ఈ వీడియో నచ్చినట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి ఫ్రెండ్స్. మీకు తెలిసిన వారందరికీ కూడా షేర్ చేయండి. అలాగే నా రిజల్ట్ అనేది మీరు లైవ్లో చూడాలి అంటే మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. రెగ్యులర్గా నేను ఏ వీడియో పెట్టినా కానీ మీరు చూడాలి అనుకుంటే మన ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకుని ఉండాలండి. ప్రతిదీ కూడా మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఓకేనండి, ఇదేనండి ఈరోజు వీడియో. మరో వీడియోతో మీకు మళ్ళీ కలుస్తాను. బాయ్.